తీరా తీరా అది గోడకు అగ్గి రావడం ఏంట్రా? ఏది కూడా అగ్గి నువ్వు చూడలేదు ఇంతవరకు. ఎన్నిసార్లు వచ్చింది మాకు ఇదే అనుకున్నా. ఇక్కడ జిన్ చెప్తే మామూలుగా లేదు ఇక్కడ. చెయ్యి పెరుగుతాను చెయ్యి పెరుగుతాను జుమ్మని అది ఏ నుంచి దాకా వాడు ఏమైంది? ఏమైందిరా? క్లియర్ అసలు చెయ్యి లాగేసాను అది పని చేయలేదు అసలు రోజు పెడతలేదు. ఏమైంది కల్లి? అబ్దుల్ కోతులన్నీ ఆర్పేసినావా? ఎక్కువగా లాగుతున్నా. అసలు తాకినట్టు లేదురా నాకు. నేను చెయ్యిని పట్టుకునేట్టు కూడా లేదు నాకే. నీ బ్లడ్ కూడా వస్తుందిరా. ఏం తగిలింది ఇది? ఆల్మోస్ట్ అదేమన్నా కుచ్చుకునేదన్నా కింద వరి బొట్టు టెన్షన్ పడుతుంది. ఫుల్గా ఇదిలిచ్చు గట్టిగా. ఇదిలి లైట్ లైట్ ఇది లేకున్నావా? ఓకే ఓకేనా? చేసింది. సో చిన్న ఎఫెక్ట్ అయితే ఉన్నది. సో ఇంకా మనకు ఫస్ట్ ఆత్మశక్తి అనేది ఏదో ఎందుకు ఇది ఇచ్చింది వస్తుంది. ఆత్మలు ఉండే జిన్ ఉంది. రెండు సమాధానం విషయం ఇప్పుడు జిన్ శక్తి కింద మెయిన్ థింగ్. ఇంకో విషయం లైట్ ఏది? లైట్ తిప్పు. కింద అది మన చుట్టూ తిరుగుతూ ఉంది. కింద 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 అమ్మా ఎందుకు ఆపైతుంది అది? ఏదో రాసి వస్తుంది. PIORAL పైరలా కిందికి ఏది అసలు మనకు కిందికి పరిధిలో వచ్చినట్టు అనిపించింది కదా. కిందికి సౌండ్స్ మనల్ని సౌండ్ కాదు, ఒక ఏడుపు, క్లియర్ ఏడుపు మన కిందికి పిలిపించింది, తొడుక్కొని వచ్చింది. అదే ఆల్మోస్ట్ చూడు ఏమన్నా సౌండ్ వస్తుంది.
కింద జిన్ ఉండదంటావా, ఆత్మ ఉండదంటావా? హలో, ఇప్పుడు మమ్మల్ని కిందికి పిలుచుకొచ్చారు. మా నుంచి ఏదైనా సహాయం కోరుకుంటున్నారా? చిన్న పాప ఏడిపోతుంది. చిన్న నువ్వు ఇక్కడే ఉన్నావా? క్లియర్గా ఒక చిన్న పాప ఏడు వినిపించింది. ఆ చిన్న పాపనే ఏమన్నా మమ్మల్ని ఇక్కడికి పిలుచుకొని వచ్చిందా? ఈ చిన్న పాపకి మేము ఏమైనా హెల్ప్ చేయగలుగుతామా? ఏమైంది తెలియదు. లైట్ లైట్ లాగా మన బ్యాగే లేదు. ఇక్కడ సౌండ్ వచ్చింది. అవునా? చాలా కూల్ అయిపోయింది సడన్గా. ఉన్నట్టుండి చాలా నిశ్శబ్దమైంది. అదే ఉన్నట్టుండి చాలా నిశ్శబ్దమైంది. ఏమైంది? సౌండ్ చూడు. నీకేమైనా అనిపిస్తుంది? మా చుట్టుపక్కల తిరుగుతున్నారు. చూడు బయట నుంచా? బయట నుంచి వస్తుంది సౌండ్. బయట అయితే దీనికి అసలు దారే ఉండదు. చూడండి, మొత్తం కూడాను ఇది చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఏమరా ఏమన్నా కనపచ్చిందా? ఏం లేదు ఇక్కడ. అది ఇక్కడ దుబ్బిడమ్మ నుంచి ఇక్కడ నేను ఏదో పట్టుకొని ఇదిగా ఉన్నాను. చిన్న, నువ్వు నా నుంచి ఏదైనా హెల్ప్ కోరుకుంటున్నావా? ఇంతకుముందు ఇక్కడ ఏడుస్తూ ఎవరైతే ఉన్నారో
నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఏదైనా నేను సహాయం చేయగలుగుతాను అనుకుంటే ప్లీజ్ ఒక్కసారి నాకు ఎదురు పడతారా? ఏమన్నది? కంటిన్యూగా ఏడుస్తుంది. ఎక్కడ వస్తుంది? చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. బయట నుంచా? ఇటు పక్క నుంచి. కానీ ఎప్పుడు చేయలేదు. ఇక్కడ 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 ఇక్కడే కదా హరంలో రూమ్లో ఎక్కువ సౌండ్స్ వస్తుంది. ఈ రూమ్లోనా? రూమ్ కూడా చూడ మొత్తం ఖాళీపోయినది. ఉన్నావా? వినిపిస్తుందా? చాలా రకాలుగా వస్తుంది చూడు. లైక్ ఇందాక ఒక ఒక మీడియం ఏజ్లో చిన్న పాప ఎట్లా ఏడిస్తే, తర్వాత చాలా చిన్న పాప ఎట్లా ఏడిస్తే, సో డిఫరెంట్గా వస్తున్నాయి గైస్. ఇది వాయిసెస్ అయితే మొత్తం 4 ఆత్మలు ఇక్కడే ఉన్నట్టున్నాయి. చెప్తాను 4 ఇప్పటికైతే 4 వాయిస్ విన్నా కరెక్ట్గా. మాకు చాలా అంటే చాలా డిఫరెంట్ వాయిసెస్ అయితే వినిపిస్తున్నాయి. ఈ వాయిసెస్కి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అటుపక్క నుంచి అటుపక్క చూడు. పదహైదు సౌండ్స్ ఏంటి? చాలా ఇక్కడ తలుపు ఎక్కడ ఉంది? చూసిన తలుపు లేదు కదా. అది కడియం, అదేంటి దాన్ని ఏమంటారు, గొల్లెం సౌండ్ వస్తుంది కదా. గిడ కదిలిస్తాడు. అదే గిడ వాకిలి వేస్తా అన్నట్టు వస్తుంది సౌండ్. తలుపు ఎక్కడ ఉంది? ఇక్కడ అబ్దుల్
ఇక్కడైతే ఫైర్ అయితే అసలు ఏం రాలేదు. మీరు గమనించారా? పై వరకు ఉంది ఫైర్. చూడు ఏముంది. ఎంత సౌండ్ వచ్చింది? పక్క వచ్చింది బ్యాక్ సైడ్. చాలా డిఫరెంట్గా ఉంది. పైన ప్లీజ్ ఎవరో ఏడుస్తున్నారు. అది అమ్మో లేకుంటే నానో లేకుంటే ఆ ఇద్దరు చిన్నపిల్లలు నాకైతే తెలియట్లేదు. ప్లీజ్ మీరు దయచేసి ఏడవద్దండి. మీరు ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మిమ్మల్ని మీకేం హెల్ప్ చేయలేకపోతున్నా అనేసి. మీకు నేను నిజంగా నా చేతనైనంత వరకు నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను హెల్ప్ చేయగలుగుతాను. సో నేను హెల్ప్ చేయగలుగుతాను. ప్లీజ్ మీరు నా హెల్ప్ కావాలి అనుకుంటే, నేను హెల్ప్ చేయగలుగుతాను అనుకుంటే ప్లీజ్ దయచేసి ఒక్కసారి మీరు నన్ను ఏదో ఒక రూపంలో కానీ ఏదో ఒక రియాక్షన్లో కానీ నాకు కాంటాక్ట్ అవుతారా? అన్నీ వస్తున్నాయి. చూపించు నాకేదో తేడా అవుతుంది. ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం తేడా పడుతుంది. ఇది ఏందో చూస్తుంటే పైన మనకు ఇంతకుముందు ఒక బాటిల్ దొరికింది చూసినావా? సేమ్ అట్లాగే ఉంది రూమ్. సేమ్ అది. ఒక నిమిషం మీరు ఇక్కడ ఉంటారు, నేను వెళ్ళి చూసిస్తాను. టార్చ్ అది టార్చ్ లేదు నా దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి రూమ్ నుంచి వచ్చిన. అబ్దుల్, ఇక్కడ ఏదో ఉందిరా. ఇక్కడ ఏందిరా? ఏదో ఉంది అబ్దుల్. ఫుల్ వస్తుంది. ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ యాక్టివిటీస్ ఫుల్ ఉన్నాయి. ఇక్కడ ఏదో ఉంది, దానికి దీనికి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఆ రూమ్లో పోతానే సౌండ్స్ వస్తాను ఎక్కువ. అక్కడ ఏదైనా ఉంది మ్యాక్సిమం. హలో 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 దానికి సంబంధించి ఏమైనా ఉందేమో. దా 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 దా. అబ్దుల్ ఓకే ఓకే ఓకే. అవుతాడు. ఏం లేదాడా? ఎవరు లేరా? నీకు బాక్స్ ఉంది. కోల్ 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 కోల్. అబ్దుల్ ఇంతకుముందు ఒక బాక్స్ దొరికింది కదా. చాలా బాక్స్. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మీకు సంబంధించిన వస్తువు ఉందా? మీకు సంబంధించిన వస్తువు ఉండి నేను దీన్ని తీయాలనుకుంటే ఇప్పుడు మీరు చేసే ఈ సౌండ్స్ అన్ని కూడాను చూపికలే తీయనీకా లేకుంటే తీయదనీకా నాకు అర్థం కావట్లేదు. ఎవరు లేరా? తీయడం కోసమేనా? మనకు ఆల్మోస్ట్ చిన్న పిల్లల వాయిస్ వినిపించింది. తీయడం
రిస్క్ అవుతుందేమో. రిస్క్ అయినా కాకుండా తీయాల్సిందే సుధీర్. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు అది మనల్ని ఏదో కిందికి పిలుచుకొచ్చింది. మేబీ దీనికోసం అన్నట్టున్నది. క్లియర్గా చూడండి. ఈ రూమ్లోకి వస్తానే ఎంత సౌండ్ చూసినా ఈ రూమ్లోకి వస్తానే ఎంత సౌండ్స్ వచ్చాయి. గాయస్ దీంట్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఛార్జింగ్ కూడా త్వరగా అయిపోయింది. అబ్దుల్ రిస్క్ అవుతుందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీస్తేనే మనకు ఈ విముక్తి కలిగినట్టు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఉండేదానికి. సరే ఎందుకంటే చాలాసార్లు చూసాము. ఒకసారి ఒక బొమ్మ కూడా ఉండింది. బొమ్మ అంటే లైక్ ఆ బొమ్మలోనే చిన్న పాప ఆత్మనిందో ఏమో తెలియదు, దాన్ని తగలబెట్టేసిందాం అప్పుడు. గైస్ చూడండి క్లియర్గా, మీరు ఒకసారి చూడండి దగ్గరికి క్లియర్గా ఎంతో మొత్తం పట్టాలు గిట్టలు వేసి ఎన్ని రోజుల నుంచి ఇది పడేసి ఉన్నారు. మనము ఈ రూమ్లకి అయితే ఫస్ట్ అస్సలు రాలేదు. నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. దీనివల్ల మీకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో నాకు తెలియదు. ఏంది ఈ చుట్టూ మొత్తం ఏదో పచ్చగా ఉన్నది. పచ్చగా ఉన్నది బొక్కలో చూడు. ఈ బొక్కల నుంచి చూడు, బొక్కలో నుంచి రా, హోల్లో నుంచి చూడు. ఇంత చూడు. ఎవరు లేరా? రేపు బొక్కలో ఇబ్బంది పడినాం కదా, మళ్ళీ ఏమైనా అవుతుంది అనేసి రేపు బొక్కలో ఇంతకుముందు సీసా విషయంలో కూడా ఏంద్రా మాట ఇట్లా. సరే ఎట్లయితే అట్లా ఓపెన్ చేసేసి మనకి ఏమైనా విముక్తి కలుగుతుందేమో. ఇక్కడ ఈ సౌండ్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేయడం వల్ల మీకు హ్యాపీగా ఉంటుంది అనుకుంటే నేను ఇప్పుడే ఓపెన్ చేస్తాను. మీకు ఉంటుందా? ఏంద్రా అది? తీరా తొందరగా. ఏంద్రా సౌండ్ చూసానండి. తొందర తీరా తీరా. తలకాయ బొమ్మ కాదు. బాగా మీరు గుర్తుందో లేదో, లాస్ట్ ఎపిసోడ్ ఇంతకుముందు మిస్టరీ బాక్స్ లో మనం వచ్చినప్పుడు ఒక బాడీ దొరికింది. ఆ బాడీ హెడ్ అయితే దొరకలేదు. ఆ హెడ్ ఇక్కడ ఉంది. స్టార్టింగ్ నుంచి చూసాను క్లియర్ గా అర్థమైంది. అది ఓపెన్ చేయగానే వెళ్ళిపోయింది. ఇంతసేపు అటాక్ చేసాడు. ఎంతగా అటాక్ చేసింది. గొంతులో ఏంది? గొంతు పట్టేసింది అంటే గొంతు గల్లా.
దీన్ని చూడు, దీన్ని ఏంది మేఘులన్నీ ఉంటున్నారా? మిస్టరీ బాక్స్, మిస్టరీ రూమ్స్ నా లైఫ్లో మర్చిపోలేని బెస్ట్ అంటే బెస్ట్ హర్రర్ ఇచ్చిన గూస్ బంప్స్ ఇచ్చిన లొకేషన్ ఇది. లైఫ్లో నేను మర్చిపోలేనిది. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిన ప్రతిసారి కూడాను నాకు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ, ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఏదో ఒక కొత్త యాక్టివిటీ జరగడము, ఇటువంటివి చాలా అయితే ఈ లొకేషన్లో జరిగాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ దీనికి మేము వెళ్ళినప్పుడు దీని స్టోరీ కూడా తెలియదు. జస్ట్ ఒక 100 లొకేషన్ ఉందని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కొన్ని బాక్సులు అయితే దొరికాయి. ఆ బాక్సులలో అప్పుడు కుంకుమ, పసుపు లాంటివి వేసి, దాని తర్వాత కొన్ని క్షుద్ర పూజలు చేసిన బొమ్మలు ఉంటాయి కదా, సో అటువంటి బొమ్మలంట ఇటువంటివి మొత్తం కూడాను పెట్టి అక్కడ ఉండి ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని అర్థమైంది. దాని తర్వాత అసలు ఇక్కడ ఏంటి, ఈ లొకేషన్ ఎందుకుంది అని మేము కనుక్కోగా ఇక్కడ కొంతమంది క్షుద్ర పూజలు చేసి శక్తులు వస్తాయి అనేసి 2 కవల పిల్లల్ని, వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని బలిచ్చారని తెలిసింది. దాని తర్వాత మేము వెళ్ళిన ప్రతిసారి కూడాను జిన్ అటాక్ అవ్వడము, ఇంకా వివిధ రకాలుగా ఇక్కడ అటాకులు అవుతూ ఉన్నాయి. ఒకరోజు ఫైనల్గా లాస్ట్గా ఒక 3-4 months బ్యాక్ ఒక బాక్స్ అయితే దొరికింది. ఆ బాక్స్లో కేవలం కూడా బాడీ మాత్రమే ఉన్నది. ఆ బాడీని మేము అప్పుడు చూసి షాక్ అయిపోయాము. అసలు ఏంటి ఇది అనేసి. బాడీ అంటే అది బొమ్మ బాడీ. సో దాని తర్వాత దీని హెడ్ అయింది ఏమి అనేది మేము అప్పుడు వెతికాము, అక్కడ కనపడలేదు. ఇంకొకరికి చాలా డౌట్ ఉండొచ్చు, ఇది ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి రివీల్ చేస్తున్నారని. ఇది ఇంతలా ఉంది లొకేషన్, ఇంత హర్రర్ ఫీల్ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఎంత థ్రిల్ ఫీల్ అవుతుందో నేను కూడా అంతే థ్రిల్ ఫీల్ అవుతున్నాను. అందుకే దీన్ని డే టైం వెళ్ళకుండా కేవలం నైట్ టైమే వెళ్ళి నైట్ టైమే చూడాలి. ప్రతి రూమ్ని చెక్ చేయాలి. దగ్గర 4 ఫ్లోర్లు ఉన్నాయి, 4 బిల్డింగులు ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోర్కి దగ్గర 10 రూములు దాకా ఉన్నాయి. సో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఇక్కడ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటిని మీతో పాటు నేను కూడా లైవ్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను కేవలం నైట్ టైంతోనే వెళ్ళి ఇక్కడ షూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో చూస్తారు కదా ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఎవరైనా సరే ఎపిసోడ్స్ మిస్ అయ్యి ఉంటే కంపల్సరీగా అన్ని ఎపిసోడ్స్ చూసి ఈ ఎపిసోడ్ని అయితే మళ్ళీ చూడండి. మీకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ మిస్టరీ బాక్స్ ఆల్ ఎపిసోడ్స్. సో ప్రతి ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఈ వీడియోని కూడా లైక్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్. ఇంతలా నేను కష్టపడుతున్నాను, ఇంతలా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను. కాబట్టి నా కష్టానికి మీ నుంచి కోరుకునేది ఒక్కటే, సబ్స్క్రైబ్. అలాగే వీడియో వచ్చినప్పుడు లైక్, మీకు నచ్చిందా నచ్చలేదా అనే కామెంట్, అంతే. సో ఇంతకు మించి నేను మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయను గైస్. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా కంటిన్యూ చేయండి వీడియోని. చూడు మొత్తం కూడా గైస్, మీరు బాగా ఫస్ట్ వీడియో చూసేలాగైతే క్లియర్గా అర్థమైంది. అక్కడ మొత్తం బాడీ తీసేసి ఒక బాక్స్లో పెట్టేసి మొత్తం దాన్ని సపరేట్ పడేశాడు. ఇక్కడ ఏదో దీనికి మొత్తం ఒక డ్రెస్ మాదిరి వేసి చూడండి. మెయిన్ చూడండి, ఇక్కడ ఒక మేక్ కొట్టారు, ఇక్కడ ఒక మేక్ కొట్టారు, ఏదేదో తలకంతా రాసి ఉన్నారు. ఇది చూడండి, ఆ పాప ఆత్మనేమో దీంట్లో ఏదో పెట్టేసి ఇక్కడే బంధించినట్టున్నారు. అందుకే అంతా తను బాధపడింది. దీన్ని తీస్తున్నప్పుడు దాన్ని తీయకుండా ఏదో శక్తి లేదో మనకు అడ్డుపడ్డాయి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటారు? కాల్ చేద్దాము. కాలు సెట్రా, కాలిస్తే ఎట్లా? మనమే ఇంకా ఇది చేసినట్టు ఉంటుంది పాపని. మనతో తీసుకొని వెళ్ళిపోదాము. దీన్ని తీసుకొని వెళ్ళిపోదామా? దీన్ని తీసుకొని వెళ్ళిపోదాము, చూద్దాం. అంతెందుకు, దానికి ఏమన్నా సరే చూడండి, ఒక పని చేద్దాము. చాలా నిశ్శబ్దంగా అయిపోయింది. సరే, ఇంతకుముందు బాడీ చిక్కింది అన్నావు కదా, ఆ బాడీ ఏం చేసినావు? ఇప్పుడు అది ఐ థింక్ దాన్ని ఎప్పుడే కాల్ చేసామో కాలిపోయిందో గుర్తులేదు. మొత్తానికి అయితే కాలింది. అది మేమే కాల్ చేసామో లేకపోతే దాంతో కదా కాలిపోయిందో తెలియదు. సరే, బాడీ కాలినప్పుడు నా తల ఒకటి ఎత్తుకుపోయి మనం ఏం చేస్తాం చెప్పు. కాదురా, అప్పుడు బాడీ కాలినప్పుడు ఏమన్నా యాక్టివేట్స్ ఏమన్నా జరిగినాయా?
చాలా భారీగా జరిగాయి అప్పుడు. అంటే కాల్చిన తర్వాత ఎఫెక్ట్ కానీ అట్లా దానివల్ల ఎఫెక్ట్ గుర్తులేదు రా, చాలా రోజుల క్రితం ఇది. బట్ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ మెయిన్గా ఎక్కువ అప్పుడు అబ్దుల్కి ఎక్కువ ఇబ్బంది జరిగింది. ఎవరు మన కెమెరామెన్ అబ్దుల్కి, జూనియర్ అబ్దుల్కి చాలా అంటే చాలా సఫర్ అయ్యాడు. వాడికి లైక్ కళ్ళకి రావడము, వాడికి చాలా ఇబ్బంది పెట్టడం ఇటువంటి ఎక్కువ జరిగింది అప్పుడు. సరే ఇప్పుడు బాడీ కాల్ చేసావు కాబట్టి ఇది కూడా కాల్ చేద్దాం. దీన్ని కూడా కాల్ చేద్దామా? ఓకే. నాకు ఎందుకో దీన్ని ఏదైనా తీసుకొని మీరు చూపించి ఎక్కడైనా శాంతి పూజనికి ఏదైనా ట్రై చేసినట్టు అనిపిస్తున్నాను. బాడీ కాలిపోయింది కదా కాబట్టి హెడ్ కూడా కాలిపోతే శాంతి అవుతుందని నా ఆలోచన. ఇప్పుడు చూడు చాలా అంటే చాలా సైలెంట్ అయిపోయింది, అసలు ఏమైనా యాక్టివిటీస్ లేవు. అందుకని చెప్తున్నా. డైరెక్ట్ దీంతో కాల్ చేద్దామా? ఓకే. ఏ బాక్స్లో అయితే దొరికిందో అదే బాక్స్లో కాల్ చేసి సార్ చూడు మొత్తం ఇక్కడ మంచి ఉందో చెడు ఉందో తెలియదు. మేము మంచి చేసామో చెడు చేసామో నాకైతే తెలియదు. ఇంతవరకు చాలా అంటే చాలా భయంకరంగా మా పైన విరుచుకుపడ్డారు. ఎప్పుడైతే దీన్ని నేను బయటికి తీసానో అప్పుడే మొత్తం సైలెంట్ అయిపోయింది. మేబీ మీకు మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని కాల్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. కాల్ చేయొచ్చా? లేదు కాల్ చేయి. రిచువల్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇంతటితో మిస్టరీ బాక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, మిస్టరీ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు కదా, అప్పుడు మొత్తం ఫైనల్గా ఇది ఉండేది కాబట్టి ఇంత జరిగిందేమో నేను అనుకుంటున్నాను. సో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. సో ఊపిరాలరా వచ్చేయండి.